పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1:16 చదువుదామా? మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? దేవుని మహింపరుద్దామా? ఇక్కడ సమస్త ప్రవర్తన, ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఆల్ మేనర్ ఆఫ్ కాన్వర్జేషన్ అంటాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఏమంటాడు? ఇన్ ఆల్ మేనర్ ఆఫ్ కాన్వర్జేషన్స్. తెలుగులో మాత్రం సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత అన్నాడు. కాన్వర్జేషన్ అంటే నిజంగా ఏంటంటే, కాన్వర్జేషన్ అంటే సంభాషణ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్ అంటుంది ఒక మాట, నీ నాలుక ఏంటండి చెప్పండి? నాలుక. నీ నాలుక కానీ సాధు చేయబడితే సర్వ శరీరము చక్కగా తిప్పబడుతుందట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు? మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అంటే, మీ నాలుక సెట్ అయిందనుకోండి, మీరు అన్నిట్లో సెట్ అయిపోతారు. చప్పడ కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలా? హల్లెలూయా. గట్టి కొట్టారా? మీ నాలుక సెట్ అయితే శరీరం అంతా సెట్ అయిపోయింది. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత ఎట్టు వచ్చిందంట? ఇన్ ఆల్ ద మేనర్ ఆఫ్ కాన్వర్జేషన్. మీ సంభాషణ, మీ మాట ఉప్పు వేసినట్టుగా ఉంటే అక్కడ అన్యులు కూడా తెలుసుకుంటారంట. మాట వలనే ఈరోజు ప్రేమ, మాట వలనే ఈరోజు ఎదుటి వ్యక్తిని ప్రోత్సాహపరచడం, మాట వలనే ఈరోజు సత్యం మాట్లాడడం, అదే మాట వలన తగాదాలు, అదే మాట వలన గాయపు మాటలు, అదే మాట వలన బైబిల్ అంటుంది కత్తిపోటు వంటి మాటలట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధపరచబడాలి అంటే అమ్మో చాలా కష్టమండి అంటుంటారు చాలామంది. అబ్బో మేము ఉండలేమండి పరిశుద్ధతలో కలిగి. కానీ దేవుడు అంటున్నాడు, నీ మాట సరిగ్గా ఉంటే నువ్వు పరిశుద్ధపరచబడతావు. చప్పట కొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రం. గట్టి కొట్టాలా, గట్టి కొట్టాలా. ఈ నాలుకని నువ్వు సరిగా వాడితే అది నీకు ఆనందాన్ని ఇస్తుంది. ఈ నాలుకని నువ్వు సరిగా వాడకపోతే నాశనాన్ని నీకు ఇస్తుంది. సామెతల గ్రంథంలో చూడండి, 18వ అధ్యాయము 21వ వచనం. సామెతల గ్రంథం 18:21. జీవ మరణములు ఏమంటున్నాడండి? జీవించాలన్నా మరణించాలన్నా అది ఎక్కడుందంట? నాలుక వశము. అచ్చా, దాని యందు ప్రీతి గలవాడు దాని ఫలము తింటాడు. ఈరోజు చాలా మంది జీవితాల్లో, దేవుని నమ్ముకున్నటువంటి వారి జీవితాల్లో కూడా తగాదాలు ఉంటున్నాయా? కుటుంబాల మధ్యలో తగాదాలు ఉంటున్నాయా? కారణం ఏంటో తెలుసా? వారు మాట్లాడే మాట ఎదుటి వారికి గాయాన్ని కలుగజేస్తూ ఉంది. మనం మాట్లాడే మాట ఎప్పుడైతే ఎదుటి వ్యక్తికి గాయము కలుగజేస్తుంది అని మనకు తెలిసి కూడా మాట్లాడామంటే తప్పెవరిది? తప్పెవరిది? అత్త కోడల్ని గాయపరిచే మాట మాట్లాడకపోతే ఆ కోడలు బాగా చూసుకుంటుంది అతనే. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాలా.
భర్త భార్యని గాయపరిచే మాట మాట్లాడకుండా అనుకూలమైన మాట మాట్లాడితే ఆ ఇల్లు బాగా ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనుకూలమైన మాట మాట్లాడడానికి ఎప్పుడైతే మనం నోరు తెరుస్తామో అక్కడ ఏముంటుంది అంటున్నాడు, దేవుని సన్నిధి ఉంటుంది. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం, గట్టిగా కొట్టాల. అసలు నేను నోరు తెరవమని అనింది ఎవరు? మౌనంగా ఉండు. నీకు మాట్లాడడం చేత కాకపోతే నువ్వు మౌనంగా ఉండు. అయ్యా నాకు మాట్లాడడం రావట్లేదయ్యా, అయితే మౌనంగా ఉండు. తెలిసి తెలియక ఒక మాట మాట్లాడబోయి ఇంకొక మాట మాట్లాడి మర్యాదగా మాట్లాడడం రాదు, ప్రేమగా మాట్లాడడం రాదు, ఓర్చుకోవడం రాదు. ఏమీ రాకపోయినా నేను మాట్లాడతాను మధ్యలోకి వస్తారు. మధ్యలోకి వస్తే మొత్తం పెళ్ళిలో కూడా చూడండి, కొన్ని పెళ్ళిళ్ళల్లో పెళ్ళి అవ్వగానే తగాదాలు అయిపోతుంటాయి. ఏది ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి మధ్యలో అక్కడెవడో ఉంటాడు, ఒకడు ఏం చేస్తాడు, పెట్టావులేయా పెద్ద కారం లేదు ఉప్పు లేదు అంటాడు. అంతే. పెళ్ళికి వచ్చినోడు ఏమంటాడు, ఉప్పు లేని కూర పెట్టావయ్యా. ఓయ్ మేము ఉప్పు లేని కూర పెట్టేవాళ్ళమా? మర్యాద రాదయ్యా మీకు, మేము మర్యాద లేని వాళ్ళం అంటే చూడండి ఏమైపోయింది, తగాదాలు అయిపోయి ఏమైపోయింది, ఆ పెళ్ళి తర్వాత గోల అయిపోతాయి ఆ కుటుంబాలు. ఈరోజు నువ్వు తగాదా కోసం నీ నోరు తెరుస్తున్నావా, అది వారికి కాదు నాశనం, మనకే నాశనం. ఈరోజు నువ్వు ఆశీర్వాదానికి నోరు తెరుస్తున్నావా, అది వారికే కాదు మనకు కూడా ఆశీర్వాదం. చప్పట కొట్టండి, గట్టి కొట్టాలి, దేవునికి స్తోత్రం, గట్టి కొట్టండి అండి, హల్లెలూయా. అసలు నేను నోరు ఎవరు తెరమన్నారు? కొంతమందికి పని పాట లేకుండా నోరు తెరుస్తుంటారు, ఊరికనే నోరు తెరుస్తారు. జీవమరణములు నాలుక వశం, దానిని ప్రేమించువారు దాని ఫలమును తింటారు. నీ నాలుకలోనే ఉంది ఆశీర్వాదం, నీ నాలుకలోనే ఉంది స్వస్థత, నీ నాలుకలోనే ఉంది అభివృద్ధి, నీ నాలుకలోనే ఉంది నీ ఇంటిలో ఘనత. ఎక్కడుందండి? నీ నాలుకలోనే ఉంది. యేసుప్రభు దగ్గరికి రక్తస్రావం గల స్త్రీ వస్తే ఆమె యేసుప్రభు యొక్క వస్త్రమును ముట్టుకుంటే అభిషేకం ఆమెను తాకగానే యేసుప్రభు అన్నాడు, అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. స్వస్థత ఎక్కడుంది ఇప్పుడు? ఆమెలో ఉన్నది. చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం, గట్టిగా కొట్టాల. స్వస్థత చాలామంది వచ్చి యేసుప్రభుని ముట్టుకున్నారు. శిష్యుని అడుగుతున్నాడు యేసుప్రభు, ఎవరో నన్ను ముట్టుకున్నారయ్యా, పేతురు ఎవరో నన్ను ముట్టుకున్నారయ్యా అనగానే, భలే వాళ్ళే ప్రభువా ఏంది అలా మాట్లాడతారు, ఎంతమంది వచ్చి ముట్టుకుంటుంటే ఎవరో ముట్టుకున్నారంటావేంటి? కిక్కిరిసి పడుతున్నారు మీద, నీ మీద వచ్చి కిక్కిరిసి పడుతున్నారు జనం. అందరూ నీ వస్త్రాన్ని ముట్టుకుంటున్నారు, నీ చేయి పట్టుకుంటున్నారు అన్ని. కాదయ్యా, అందరూ ముట్టుకుంటున్నారు, కానీ ఎవరైతే నేను బాగుపడాలి, నా రక్తస్రావం పోవాలి అని విశ్వాసముతో పలుకుతూ వచ్చి పట్టుకున్నారో ఆ బిడ్డ మాత్రమే స్వస్థపడింది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం, గట్టిగా కొట్టాల, హల్లెలూయా. మరి మిగతా వాళ్ళందరూ ఎలా పట్టుకున్నారు? అనుమానపు మాటలతో పట్టుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నిజంగా వచ్చిద్దా? చూద్దాం పదా. చాలామంది చెప్తున్నారే యేసుప్రభు దగ్గరికి వెళ్తే స్వస్థ వస్తుందని, నిజంగా ఉందో లేదో చూసొద్దాంపా, వచ్చితో రాదో అని మాట్లాడుకుంటూ పట్టుకుంటున్నారు చాలామంది. జీవ మరణములు నాలుక, పరిశుద్ధత నీ యొక్క నాలుకలోనే ఉంది. పరిశుద్ధత, పాపము చేయాలన్నా పరిశుద్ధపరచబడాలన్నా నీ నాలుకలోనే ఉంది. నీ నాలుక నువ్వు ఎలా ఉపయోగిస్తున్నావు? స్తోత్రం చెప్పేది అనుకో తెలుసా, నీ నాలుకను సరిగ్గా ఉపయోగించడానికి. చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం, గట్టిగా కొట్టండి దేవుని బిడ్డలారా, గట్టిగా కొట్టాలా. చూడండి 4వ అధ్యాయము కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 4:6. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం.
ప్రతి మనుషునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయండి. హల్లెలూయా. నీ కోడలతో మాట్లాడే తీరు ఏందో నీకు అర్థమైందా? అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అందంట. ఏంటది? ఉప్పు. నీ యొక్క సంభాషణ కారంగా ఉండకూడదు, నీ సంభాషణ చేదుగా ఉండకూడదు, నీ సంభాషణ పులుపుగా ఉండకూడదు, నీ సంభాషణ ఉప్పు వేసినట్టు రుచిగా ఉండునుగాక. చప్పట కొట్టండి, గట్టిగా గట్టి కొట్టాల, గట్టి కొట్టాల. బైబిల్ గ్రంథంలో బర్నబా అనే శిష్యుడు ఉన్నాడు. ఈ బర్నబా అనే శిష్యుడు అందరి శిష్యుల కన్నా ఈ బర్నబాలో ఒక ప్రత్యేకమైన తలాంతు ఉంది. ఏంటి ఆ తలాంత్ అంటే, అతడు ఎవరినైనా కూడా ఎంకరేజ్ చేసేవాడు, ప్రోత్సాహపరిచేవాడు, ఆదరణ మాటలు మాట్లాడేవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏది చూసినా కూడా దాంట్లో మంచి వెతికేవాడు. ఎవరితో మాట్లాడినా కూడా అతనిలో మంచిని కనుగొనేవాడు. అతడికి శిష్యులందరూ కలిసి ఏమని పెట్టారంటే ఆదరణ పుత్రుడు అని పెట్టారు అతనికి పేరు. బర్నబాకి ఏం పెట్టారు పేరు? ఆదరణ పుత్రుడు. ఎవరికైనా కష్టాలు వస్తే, ఎవరికైనా బాధలు వస్తే బర్నబా దగ్గరికి వెళ్ళేవాళ్ళు. బర్నబా ఏం చేసేవాడంటే, లేదమ్మా, లేదులేయ్యా, ప్రభు సహాయం చేస్తాడు, నీకు ఖచ్చితంగా దేవుడు మేలు చేస్తాడు, నీకోసం నేను ప్రార్థన చేస్తాను, ఎవరికి రావు శ్రమలు, ఎవరికి రావు కష్టాలు, నువ్వు బాధపడగాకు, నువ్వు ధైర్యంగా ఉండు, దేవుడు నీకు మేలు చేస్తాడు. ఎటువంటి మాటలు ఇవి? ఆదరణ మాటలు. ఆదరణ మాటలు కలిగిన ఈ బర్నబా ఎవరిని చూసినా ఆదరిస్తూ మాట్లాడేవాడు. అతని సంభాషణ ఎలా ఉండేదంట? ఆదరించే సంభాషణ. కొంతమంది గై గై అని పడుతుంటారు మీద, కొంతమంది మాట్లాడమంటే పోట్లాడుతుంటారు. సంభాషణలో సరైన వ్యాకరణం ఉండదు. ఇక బూతులు, భయంకరమైనటువంటి మాటలు ఆ సంభాషణలోకి వచ్చేస్తుంటాయి. ఈరోజు దేవుని బిడ్డ, నన్ను దేవుడు దీవించట్లేదు, నన్ను దేవుడు ఆశీర్వదించట్లేదు అనడానికి బదులు నేను ఎక్కడైనా నా నోటి మాటలను తప్పుగా మాట్లాడానా, ఎక్కడైనా నా నోటి మాటల్లో ఎక్కడైనా నేను దొర్లానా తప్పుగా, వెంటనే ప్రభువుని అడుగుదాం, క్షమించు ప్రభువా, నా తప్పైపోయిందయ్యా, నేను నా నోటి మాట వలన ఆ ఇతరులని గాయపరిచానయ్యా, బూతులు మాట్లాడానయ్యా, చెడ్డ మాటలల్లో మాట్లాడానయ్యా, నన్ను క్షమించు ప్రభువా, నా మాటలను సరిచేయి ప్రభువా అని ఎప్పుడైనా అడిగావా? ఎప్పుడైనా నీవు అలాగాని అడిగినట్లయితే దేవుడు నీతో కూడా నిలబడి ఆయన తన కార్యాలు నీ పట్ల జరిగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత, దమస్కు మార్గంలో యేసు ప్రభువుని చూసిన తర్వాత, అతడు నమ్ముకున్న తర్వాత, బాప్తిజం పొందిన తర్వాత అతడు యేసు ప్రభువుని గురించి సువార్త ప్రకటిస్తుంటే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన శిష్యులంట పౌలును చేర్చుకోవడానికి చాలా భయపడ్డారంట, చాలా భయపడిపోయారు. బాబా, ఎవరితను? స్టెఫన్ను చంపేటప్పుడు ఇతను కూడా అక్కడ ఉన్నాడు కదా, రాళ్ళతో కొట్టి చంపాడు కదా ఇతను కదా, ఓ మారువేషం వేసుకొని వచ్చాడేమో, మనల్ని కూడా పట్టుకొని వెళ్ళి ఆ చెరసాల్లో వేయడానికి వచ్చాడేమో అని చెప్పి శిష్యులందరూ భయపడుతున్నారంట. శిష్యులందరూ భయపడుతున్నారు. ఆ సమయంలో బర్నబా వెళ్ళి శిష్యులతో అన్నాడంట, లేదు లేదు, అపోస్తలుడైన పౌలు యేసు ప్రభువుని విశ్వసించి సువార్త ప్రకటించి అనేకులకు క్రీస్తు మరణ పునరుద్ధానాలు చెప్పడం నేను విన్నాను అని అందరినీ సమాధానపరిచాడంట. చప్పట కొట్టండి, గట్టిగా, గట్టి కొట్టాల, గట్టి కొట్టాల. ఈరోజు నీ సంభాషణ సమాధానాన్ని ఇస్తుందా, తగాదాలు పెంచుతుందా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది అంటారు కదా, అరే నాయన ఏం వేయకూడదంటే కొంచెం నూనె పోయకూడదంట. అదేంటో ఆజ్యం. ఆజ్యం అంటే ఏంది? తగాదాలు ఏం పోయకూడదు, కొంచెం నూనె పోస్తే ఇంకా మండుద్ది. అగ్నిలో ఆజ్యం పోస్తే ఇంకా మండుద్ది.
ఈరోజు నీ సంభాషణ సమాధానపరిచేదిగా ఉండాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శిష్యులు భయపడుతుంటే, శిష్యులు ఏమో అతనేమో నిజంగా వచ్చాడో లేకపోతే మోసగాడిలాగా వచ్చాడో అనుకుంటుంటే, బర్నబా వెళ్ళి పౌలుని, పేతురుని, యాకోబుని, యోహాన్ని వీళ్ళందరినీ సమాధానపరచగానే పౌలు యొక్క పరిచర్య ప్రపంచవ్యాప్తముగా ఉద్ధరించబడింది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. పౌలు యొక్క పరిచర్య అభివృద్ధి చెందింది. భూమిని తలక్రిందులు చేయవాడిగా పౌలు నిలబడ్డాడంటే, పౌలు మార్చబడ్డాడంటే దానికి కారణం ఏంటి తెలుసా? బర్నబా ఇచ్చిన మంచి సాక్ష్యము. చప్పట్లు కొట్టండి, గట్టిగా, గట్టి కొట్టాలా. నీ అత్తని గురించి ఎవరైనా సాక్ష్యం అడిగితే నువ్వేం చెప్తావు? మంచి ఎప్పుడని చెప్పావా? ఎప్పుడైనా మంచి చెప్పావా? నీ సంభాషణ ఎటువంటిది ఉంది? నీ భర్తను గురించి ఏం సాక్ష్యం చెప్పావు? నీ భార్యని గురించి ఏం సాక్ష్యం చెప్పావు? నీ ఇరుగు పొరుగు వారి గురించి ఏ సాక్ష్యం చెప్పావు? బర్నబా అయితే పౌలుల గురించి మంచి సాక్ష్యము చెప్పేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన నోటి మాట ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు మనము కూడా ఆశీర్వదించబడతాం, మనం కూడా పరిశుద్ధపరచబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఒకవేళ అలా మాట్లాడడం రాకపోతే మౌనంగా ఉండటమన్నా ప్రాక్టీస్ చేయండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మౌనంగా ఉండటమన్నా నేర్చుకోండి. ఒకవేళ మౌనంగా ఉండకుండా నోరు తెరిచి మాట్లాడేవా, నీ ఆశీర్వాదాలన్నీ సాతాను దొంగిలించేస్తున్నాడు. నీ మేలులన్నీ సాతాను దొంగిలించేస్తున్నాడు. నీ యొక్క రావాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని వాడు ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. నువ్వెప్పుడైతే దుష్టుడి సంబంధిగా మాట్లాడుతుంటావో సాతాను అంటాడు, అయ్యా ఈ బిడ్డ నా సంబంధి అంటాడు. సంభాషణలో సరిగా లేకపోతే సాతాను ఏమంటాడు, ఈ బిడ్డ నాకు సంబంధి, నువ్వు ఆశీర్వదించద్దు, నేను చెప్పినప్పుడు నేను చూసుకుంటానికా అంటాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు మన నోటి మాట వలన పరిశుద్ధపరచబడతాం. మన నోటి మాట వలన, ఆదరణ మాట వలన ఇతరులు ఆశీర్వదించబడతారు. ఇతరులే కాదు, మనము కూడా ఆశీర్వదించబడతాం. ఈరోజు మన నోటి మాటను మనం కానీ సరి చేసుకోకపోతే, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెడు మాట్లాడడం ప్రారంభిస్తే, ఎవరి పొరపాట్లో మనం ఎత్తి చూడడం ప్రారంభిస్తే, ఎవరు చేసిన తప్పులో మనం ఎత్తి చూడడం ప్రారంభిస్తే, ఈ భూమి మీద నీతిమంతుడనేవాడు, మంచివాడనేవాడు ఒక్కడు లేడు. చప్పడగొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. గట్టి కొట్టాల. ఎదుటి వానిలో తప్పులు ఏంచే నాలో కూడా 100% నీతి అనేది ఉండదు. అటువంటప్పుడు నేను నేర్చుకోవాల్సిన సత్యం ఏంటట, నేను నా నోటిని ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండడానికే నేను మాట్లాడతాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మొదటిగా బర్నబా ఎలాంటి వాడిగా ఉన్నాడు? ఆశీర్వాదాన్ని పలికేవాడిగా ఉన్నాడు, మంచి సాక్ష్యమును చెప్పేవాడిగా ఉన్నాడు, ఆదరించేవాడిగా ఉన్నాడు. మరి ఒక ఫ్యామిలీ ఉంది బైబిల్లో. ఆ ఫ్యామిలీ మోషే కుటుంబం. మోషే యొక్క అన్న, మోషే యొక్క అక్క. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో రాయబడి ఉంటాయి వాళ్ళ మాటలు. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? మోషే ముందు కాదు, మోషే వెనక మాట్లాడుకుంటున్నారు. మిరియాము, అహరోన్లు మాట్లాడుకుంటున్నారు. ఎవరి గురించి? మోషే గురించి. ఎందుకంట మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడని వెనక మాట్లాడుకుంటున్నారంట. ఏమని? ఏంటి, మోషేనేనా ప్రవక్త? మోషేనేనా దైవజనుడు? మనతో దేవుడు మాట్లాడలేదా? మోషేనే మనకి నాయకుడా? మనకంటే చిన్నోడు? ఏం చూస్తున్నారు అక్కడ? వయసు చూస్తున్నారు. సేవకుడిని దేవుడు ఏర్పాటు చేస్తే ఆ సేవకుళ్ళ వయస్సును మీరెవ్వరూ చూడరండి. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. నేను గమనిస్తున్నా కదా, కొంతమంది నాకంటే పెద్దవాళ్ళు, ఇంకా చెప్పండి ముసలి వాళ్ళు కూడా వచ్చి నాకు 2 చేతులు జోడించి అయ్యగారు అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ నువ్వు నాకంటే వయసులో చిన్నవాడివని ఎవ్వరూ మాట్లాడలేదండి. అందును బట్టి దేవునికే స్తోత్రములు కలుగునుగాక. దేవుడు ఎన్నుకున్న తర్వాత మోషేని ఏం చేయాలి? మిరియాము, అహరోనులు లోబడాలి మోషేకి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారు?
తిరుగుబాటు చేశారు. వాళ్ళు ఏం చేశారు? మొదటిగా తిరుగుబాటు. ఏంటి? మోషేనేనా? మోషే మీద ఏమో అసూయ వచ్చిందంట. మోషే మీద ఏమొచ్చింది చెప్పండి? ఏమొచ్చింది మోషే మీద? అసూయ పడిపోయారు మోషే మీద. అందరూ మోషే 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 అంటున్నారే, అహరోన్ అని అంటలేదే, మిరియామ్ అని అంటలేదే, అందరూ మోషే అంటున్నారే. ఎవరు తిరగబడ్డారు చూడండి? ఇంటి వారే తిరగబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అయితే మోషే ఏమైనా తప్పు చేశాడా? అక్కడే రాయబడి ఉంటుంది, మోషే ఇల్లంతటిలో సాత్వికుడు అని రాయబడి ఉంటుంది. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి గట్టిగా కొట్టాలా. హీఈస్ ద మీక్ పర్సన్, సాత్వికుడు. అటువంటి సాత్వికుడైన వాని మీద వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. అసూయ చేత, అసూయతో నిండిన వారే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇందాక చెప్పాను కదా, నీ మాటల సంభాషణలో ఉప్పు వేసినట్టుగా ఉండాలి, కానీ నీ మాటల సంభాషణలో అసూయ చేత నువ్వు మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాళ్ళు అట్లా మాట్లాడుకుంటుంటే దేవుడు సైలెంట్గా వింటున్నాడంట. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి గట్టిగా కొట్టాలి, చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ. వాళ్ళలాగా మాట్లాడుతుంటే దేవుడు వింటున్నాడు. మీరు ఎంతమంది నమ్ముతున్నారు? మీరు మాట్లాడుతుంటే దేవుడు వింటున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? మీ ప్రతి మాటను దేవుడు వింటున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? చెప్పాలా? వింటున్నాడా వింటలేదా? మీరు మాటలు వింటున్నాడా వింటలేదా? ఈ రోజుల్లో అంట ప్రతి ఓడి మాటలు కూడా రికార్డింగ్ వచ్చేసిందంట. హల్లెలూయా. ప్రతి ఓడు ఫోన్ చేస్తే చాలు రికార్డు బటన్ ఆన్ చేస్తాడు. హల్లెలూయా. మాట్లాడినంత రికార్డులు చేసేసుకుంటున్నారు. ఆ రోజు నువ్వు అలా అన్నావు, కావాలంటే నా దగ్గర రికార్డు ఉంది, రికార్డు నువ్వు అన్నావు లేదు, వినిపిస్తా, కావాలంటే చూడు అంటున్నాడు. ఓహో, నీకేన్ని తెలివితేటలుంటే నువ్వు మాట్లాడిన ప్రతి మాట నా దేవుడు రికార్డు చెయ్యడా? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఖచ్చితంగా రికార్డ్ చేస్తాడు. ఖచ్చితంగా మన మాటలు ఆయన దగ్గర రికార్డ్ అయి ఉంటాయి. అందుకనే దేవుని బిడ్డ మోషే మీద తిరుగుబాటు చేశారు అసూయ చేత. దేవుడు వింటున్నాడు. దేవుడు అహరోను యొక్క మాటలు వింటున్నాడు. దేవుడు మిరియాము యొక్క మాటలు వింటున్నాడు. ఏమని చెప్పాడంటే, మోషేని, అహరోన్ని, మిరియాముని అంటున్నాడు, మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారంలోకి రండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యక్ష గుడారంలోకి దేవుడు దిగి వచ్చి వాళ్ళతో అంటున్నాడు, ఏమని తెలుసా? మోషే గురించి మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? ఇదిగో ప్రవక్తలు ఉన్నారు, నేను వారికి దర్శనమిచ్చి వారితో మాట్లాడాను, కానీ మోషేతో అట్లా మాట్లాడలేదు, మోషేతో ముఖాముఖిగా మాట్లాడాను. చప్పట కొట్టండి, గట్టి కొట్టాలి. దేవునికి స్తోత్రం, గట్టి కొట్టాలండి, హల్లెలూయా. దేవుడు మోషే గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, మంచిగా సాక్ష్యం ఇస్తున్నాడు. మోషేతో ఎలా మాట్లాడంట? నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాను. నేను మోషేను ఇలాగుడు ప్రేమిస్తుంటే మీరెవరు మోషే మీద తిరుగుబాటు చేయడానికి? హల్లెలూయా. దేవుడు ప్రేమించే వారి మీద మనము తిరుగుబాటు చేస్తే మనము నష్టపోతాం. దేవుడు ప్రేమించే వారి మీద మనము శాపాలు పలికితే ఆ శాపాలు మన మీదకే వస్తాయి. దేవుడు ప్రేమించే వారిని మనము కూడా ప్రేమించుదుము గాక. గట్టిగా చప్పడకూడదాం, గట్టి కొట్టాలండి. నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు? దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అందుకనేనండి సేవకుడికి విరోధంగా మాట్లాడడానికి ఎవరు కూడా ప్రయత్నము చేయకూడదు. సేవకుడికి విరోధముగా మాట్లాడడానికి అర్హత లేదు. ఎందుకు లేదంటారు? సేవకుడు అన్నీ వదిలిపెట్టి ఆయన్ని సేవిస్తున్నాడు. హల్లెలూయా. కానీ మనుషులు ఏం చేస్తారు? వారు జాబులు చేసుకుంటూ, వారు ఉద్యోగాలు చేసుకుంటూ, వారు పనులు చేసుకుంటూ ఎప్పుడో ఒకసారి వచ్చి ఆదివారమో లేకపోతే ఇలాంటి మంగళవారం కూడికలకు వచ్చి దేవుణ్ణి ఆరాధించి తిరిగి మళ్ళీ వెళ్ళిపోతారు.
కానీ సేవకుడు మాత్రం దేవుడు పెట్టితేనే తింటాడు, దేవుడు ఇస్తేనే వస్త్రం వేసుకుంటాడు. దేవుడు చిత్తము లేకుండా అతడి జీవితంలోకి ఒక్క రూపాయి కూడా రాదండి. చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి ఇస్తుంది. గట్టి కొట్టాలా, గట్టి కొట్టాలా, అవునా కదా? దేవుడి చిత్తమును బట్టి మాత్రమే అతడు పోషించబడతాడు. అందుకనే మోషే గురించి అంటున్నాడు, ఇతడికి మీరు విరోధముగా మాట్లాడడానికి మీరు ఎందుకు భయపడలేదు? మీరు ఎందుకు భయపడలేదు? భయం లేదా? విరోధముగా సంభాషణ చేయడానికి భయం లేదా? సేవకుల గురించి విరోధంగా మాట్లాడడానికి నీకు భయమే లేదా? ఈరోజు మన గురించి ఎవరైనా వింటారేమో అనే భయం లేదా? మన గురించి తప్పుగా సాక్ష్యం చెప్తారేమో అనే భయం లేదా? మన గురించి ఎవరైనా చెడ్డ సాక్ష్యం చెప్తారేమో అనే భయం లేదా? దేవుని బిడ్డ, మనము శాపగ్రస్తమైన పాడైపోయిన సంభాషణ, చెడ్డ సంభాషణ మనము చేస్తున్నాము అంటే మనము భయపడుదుముగాక. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఎవరి గురించి చెడు చెప్తున్నారంటే భయపడండి, అగ్నిలో దూకినట్టుగా భయపడండి. హల్లెలూయా. పెద్ద పెద్ద వర్షపు నీళ్లు, వరదలు వచ్చి కొట్టుకొని పోతే ఎలా ఉంటుంది అట్ట భయపడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎట్ట భయపడాలి? ఎట్ట భయపడాలండి? ఇళ్ళు కూలిపోతున్నట్టు భయపడండి. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఆ మాటలకు నువ్వు చెవి యొగ్గావా? దేవుడు అంటున్నాడు మిరియాముని, తెల్లటి కోష్టము నీకు వచ్చును కాక అన్నాడు. ఎంతట? తెల్లని. అప్పుడు అహరోను భయపడి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, అక్కడ కూడా మోషే ఏం చేస్తున్నాడు? అయ్యో నా కుటుంబమే కదా, నాకే కదా అని, దేవా అంత భయంకరమైనది నేను ఆమె ముఖము నేను చూడలేకపోతున్నానయ్యా, నువ్వు క్షమించయ్యా, నువ్వు కనికరించాయంటే అంటున్నాడు 7 రోజులు ఆమె పాలెము బయటకు వెళ్ళి నిలబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తర్వాత ఆమె తిరిగి మరలా బాగవుతుంది. ఏం మాట మాట్లాడావు, ఏం పొందుకున్నావు మిరియాము ఏం మాట్లాడింది, ఏం పొందుకుంది? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మిరియాము ఏం మాట్లాడింది, ఏం పొందుకుంది? సేవకుడి విరోధంగా మాట్లాడింది, కుష్ఠు రోగాన్ని పొందుకుంది. ఈరోజు దేవుని బిడ్డ, మన సంభాషణ, మన మాట ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టుగా రుచిగా, అనుకూలముగా, క్షేమముగా, అభివృద్ధికరముగా, ఎదుటి వారికి మేలుకరముగా మనము మాట్లాడుదుముగాక. ఆమేన్. అలా నువ్వు మాట్లాడడం ప్రారంభించు, దేవుడు నిన్ను పరిశుద్ధపరచబోతున్నాడు. చప్పడగొట్టని గట్టిగా, దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను పరలోకానికి సిద్ధపరచబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డ, దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులయ్యుడు. నా యేసయ్య మాట రుచిగా ఉంటుంది. నా యేసయ్య లాగా నా మాట కూడా రుచిగా ఉంచబోతున్నాడు నా యేసయ్య. ఆమేన్. అట్టి కృప దేవుడు దయచేయునుగాక.